శ్రీమాత్రే నమః. మొన్న కేసీఆర్ గారు చాలా దారుణంగా మాట్లాడారు. పసుపు తేవాలి, బియ్యంలో కలపాలి, అక్షంతలు పంచాలి, పులిహార పొట్లాలు పంచాలి, హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి మాట్లాడారు. అలాంటి ఆయన్ని ఎవ్వరూ కనీసం నిలదీయను కూడా నిలదీయలేదు. సరే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటో నిన్న సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ అయిపోయిందనమాట. అది చూడంగానే చాలామంది బాధపడ్డారు. అదేంటి అర్చకులందరూ ఓవైసీ దగ్గరికి వెళ్ళారా, ఆయన ఈ అర్చకుల దగ్గరికి వచ్చారా అని ఒక్కసారి ఉలిక్కిపడి ముక్కును వేలేసుకున్నారు. అసలు విషయం ఈరోజు తెలిసింది, ఆ వీడియో బయటకు వచ్చిందనమాట. అయితే ఈ అర్చకులు ఎవరు ఆయన్ని కలవటానికి వెళ్ళలేదని, బీజేపీ అభ్యర్థి మాధవీలత గారి దాటిని తట్టుకోలేక ఆయనే ఎన్నికల ప్రచారం చేస్తూ మలక్పేటలోని ఒక గుడిలోకి వెళ్ళి అక్కడ అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారని ఈరోజు వీడియోతో సహా బయటికి వచ్చేసింది. ఇన్నాళ్ళు మన దేవతల్ని కించపరుస్తూ మన గుళ్ళవేపే రాని ఆయన ఇవాళ దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ గారి గాలి, దానికి ధీటుగా స్థానికంగా తనపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలత గారి ఊపిరి సలపనివ్వని పోరాట పటిమ ఈరోజు ఎలా మార్పు తీసుకొచ్చిందో చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోంది కదా. అయితే దీన్ని చూసి మనం మారిపోయి ఆహా ఎవరైనా ఒకటే కదా అని చెప్పి మన మనస్సుని గనక మార్చుకున్నాము అంటే మనల్ని ఎవరు కాపాడలేరు. మన హిందూ సంస్కారం ఏంటి అంటే మన దగ్గరికి ఎవరు వచ్చినా సరే నమస్కారం పెట్టి సత్కారం చేస్తాం. కానీ నమస్కారం పెట్టి సత్కారం చేసే మనము మనల్ని ఎవరైనా సరే నిందించి, మనల్ని ఎవరైనా సరే హేళనగా మాట్లాడితే దానికి సమాధానం కూడా చెప్పాలి. మొన్న ఒక సభలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మన గురించి రాముడి గురించి అంతహీనంగా మాట్లాడినప్పుడు కనీసం ఒక్క సమాధానం కూడా ఎవరూ చెప్పలేకపోయాం. అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి, అంతేనా? ఈ అక్షంతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మరి ఏం కడుపు నింపుతాయో? మన పొలాలకు నీళ్లు తెస్తుందా? ఏం లేదు. ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షంతలు కలప, ఊరూరికి వంచ, పులిహోర వండ, 10 మందికి పెట్ట, ఓట్లు దొబ్బ. मुसलमान भाइयों को, बुजुर्गों को, बहनों को मैं सलाम करता हूं. చెప్పే స్థితికి మనం వెళ్ళాలి. ఇలా వచ్చినప్పుడు ఎలా అయితే సత్కరిస్తున్నామో అలా మాట్లాడినప్పుడు కూడా నోరు తెరిచి మాట్లాడగలగాలి. అప్పుడు మన జోలికి ఎవరైనా రావాలి అంటే ఆలోచన మొదలు పెడతారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా అని చెప్పి మనం కూడా మారిపోయి వీళ్ళ తాటిలోకి వెళ్ళిపోయాము అని అనుకోండి, మనల్ని ఎవ్వరూ బాగుపరచలేరు.